லிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బయలుదేరుతున్నాం మేము కొండపైకి. మళ్ళీ కలుద్దాం. మనమైతే ఇప్పుడు కొట్టాయం రైల్వే స్టేషన్ చేరుకున్నామండి. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, మనకి ఎదురుగా కనిపిస్తున్నదే కొట్టాయం రైల్వే స్టేషను. చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇదే స్ట్రక్చర్లో ఉంటుంది. ఆఖరికి అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. నాకు ఇట్లాంటి కట్టడం ఏది చూసినా అయ్యప్ప స్వామి గుడి అయితే గుర్తొస్తుంది అనమాట. మనం ఇప్పుడైతే బస్సు ఎక్కామండి. బస్సులో నుంచి ఎరిమేలు అయితే చేరుకుంటాం అనమాట. ఇదిగోండి, మనం ఇలా పేట తుల్లి ఆడుకుంటూ వచ్చి మనకి కనపడుతుంది కదా వెనకమాల గుడి. ఈ గుడి వచ్చేసి పేట శాస్త్ర టెంపుల్ అనమాట. ఫస్ట్గా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దర్శనం అయిపోయిన అనంతరం ఎదురుగా వావర్ స్వామి మసీదు ఉంది కదా, ఈ వావర్ స్వామి అయ్యప్ప స్వామి స్నేహితుడిగా చెప్తారు. ఆయన దర్శనం అయితే చేసుకొని, అంటే దర్శనం అంటే లోపల విగ్రహాలు ఏమి ఉండవు అనమాట. జస్ట్ మసీదు ఉంటుంది, మసీదులో వెళ్ళి ఊరకలా తిరిగేసి చూసి వస్తారనమాట. ఇది మసీదు, వావర్ స్వామి మసీదు అనమాట. ఫస్ట్ శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికైతే వచ్చి వావర్ స్వామి ఎరిమేలు వచ్చి ఈ పేట తుల్లి ఆడుకుంటూ వచ్చి పేట శాస్త్ర దర్శనం, తర్వాత ఎరిమేలులో వావర్ స్వామి దర్శనం, అనంతరం ఎరిమేలి ధర్మశాస్త్ర టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి స్నానం అయితే చేస్తారు. ఇక అక్కడతో ఎరిమేలులో పూర్తవుతుంది. ఈ ఎరిమేలి కాడి నుంచి కొంతమంది పెద్ద పాదం చేసుకుంటూ వెళ్తారు, కొంతమంది పమ్మ దాకెళ్ళి పమ్మ నుంచి సన్నిధానం చేరుకుంటారు అన్నమాట. ఇది మసీదు. ఇదిగోండి, ఇక్కడ వావర్ స్వామి దర్శనం అయిపోయింది కదా, మళ్ళీ బయటకు వచ్చి పేట తుల్లి ఆడుకుంటూ వెళ్ళి మనం ఎరిమేలి ధర్మశాస్త్ర టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవాలి. ఇదిగోండి, మనం అయితే ఎదురుగా కనపడుతుంది కదా ఆర్చి, ఎరిమేలి ధర్మశాస్త్ర టెంపుల్ అనమాట. తత్వమసి. మనం లోపలికైతే వెళ్తే దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. లోన గుడి ఉంటుంది, చిన్న నది ఉంటుంది అనమాట స్నానం చేయడానికి. ఇక్కడైతే స్నానం చేసి తర్వాత అయితే ధర్మశాస్త్రాన్ని అయితే దర్శనం అయితే చేసుకుంటారనమాట, ఎరిమేలి ధర్మశాస్త్ర టెంపుల్ని. ఇదిగోండి, ఎరిమేలి శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ మనకు ఎదురుగా కనిపిస్తుంది. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. మనకి సన్నిధానం లాగా, అంటే పైన శబరిమలలో లాగా ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. పక్కన ప్రసాదాలు కూడా అమ్ముతారనమాట. చాలామంది ఇక్కడ కూడా ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. మనకి శబరిమలలో కొండ మీద వచ్చేసి 100 రూపాయలు అనమాట, ఇక్కడ 60 రూపాయలే ఉంటుంది ప్రసాదం డబ్బా. ఇదిగోండి, ఎరిమేల్ నుంచి మేమైతే పంబకైతే చేరామండి. ఈ పంబలో స్నానం చేసి ఇంక ఇరుముడు ఎత్తుకొని సన్నిధానం వైపు అయితే కదులుతాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బయలుదేరుతున్నాం మేము కొండపైకి. మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి, మనం పంపా గణపతి ఉంటాడు కదా, పంపా గణపతిని దర్శనం అనంతరం చిన్నపాదం స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఇలా చిన్నది అయ్యప్ప స్వామి గుడి లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకోగానే మన చిన్నపాదం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. పెద్దపాదం అంటే మనకి ఎరిమేలు నుంచి స్టార్ట్ అయ్యి సన్నిధానం వరకు చేరుకునేది పెద్దపాదం అండి. పంపలో స్టార్ట్ అయ్యి సన్నిధానం చేరుకోవడాన్ని చిన్నపాదం అని చెప్పి అంటారు. ఇదిగోండి, మనం అయితే సగం దూరం అయితే వచ్చామన్నమాట. ఇదిగో డోలీలో పాపం ఎలా మోస్తున్నారేమో, మనం ఒకసారి ఎక్కి రావడానికే చాలా బాధపడిపోతున్నాం. డోలీలో పాపం పెద్ద వాళ్ళకి అదే పని. ఇదిగోండి, మన యాత్ర మధ్యలో అంటే సగం దూరం వచ్చినాక ఇలా శరంగుత్తి అయితే కనపడుతుంది అనమాట. ఈ శరంగుత్తి కాడ వారి వెంబట తెచ్చుకున్న కత్తులు, గంటలు, బాణాలు అన్నీ ఇక్కడైతే శరంగుత్తి కాడ అయితే గుచ్చి వాళ్ళ యాత్ర అయితే కొనసాగిస్తారనమాట.
సగం దూరం అయితే వచ్చాం. ఇక్కడ శబరిపీఠం అని ఉంది కదా, ఇది ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం సన్నిధానానికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ట్రాక్టర్లు చూడండి, ట్రాక్టర్లు అయితే ఏవో ఒకటి తీసుకొని వెళ్తానే ఉన్నాయి అనమాట. ఎక్కువ మెజారిటీ ప్రసాదం డబ్బాలు, గుడికి సంబంధించిన వస్తువులు అయితే తీసుకెళ్తాయని అని చెప్పి అన్నారు. ఇదిగోండి తిరుగుతూనే ఉన్నాయి. మేము వెళ్ళింది నైట్ టైంలో కూడా తిరుగుతూనే ఉన్నాయి అన్నమాట. మనం అలా నడుచుకుంటూ అయితే సన్నిధానం కాడికి వచ్చాం. ఇది సన్నిధానం ఎదురు క్యూ. శబరిమల వెళ్ళిన ప్రతి ఒక్కరికైతే తెలిసినమాట ఎదురు క్యూ. ఇది మేము దర్శనం చేసుకున్న తర్వాత క్యూ అనమాట. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. మీకు వేరియన్స్ చూపించడం కోసం అయితే పెట్టాం అనమాట. మేము వెళ్ళిన సమయంలో కరెక్ట్గా హరిహరాసనం జరిగే సమయంలో అయితే వెళ్ళాం అనమాట. అప్పుడు క్రౌడ్ అయితే కొంచెం తక్కువ ఉన్నారు. మీరు కూడా అదే టైం ప్రిఫర్ చేస్తే మాత్రం అసలు 18 అంబడి ఎలా ఎక్కామో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అనమాట. ప్రశాంతంగా ఒక్కొక్క మెట్టు అయితే దర్శనం చేసుకుంటూ అయితే పైకి వెళ్ళామండి. చాలా బాగుంది. అదిగో మనకు ఎదురు కనబడుతుంది 18 అంబడి. 18 మెట్లు కూడా చాలా ప్రశాంతంగా అయితే పట్టుకుంటూ అయితే ఎక్కాం. మీరు కూడా ఇలాంటి దర్శనం కావాలంటే సాయంత్రం పూట 9, 8:30, 9 ఆ మధ్యలో అయితే బయలుదేరగలిగితే మీకు కూడా ఇటువంటి దర్శనం కలిగిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, మేము వెళ్ళిన ముందైతే ఫుల్గా అయితే క్రౌడ్ ఉన్నారు. హరిహరాసనం లాస్ట్లో వెళ్ళాం అనమాట. మేము అసలు క్రౌడే లేరు. ఇక మొత్తాన్ని ఉన్న వాళ్ళందరినీ స్టాప్ చేశారనమాట. అయిపోయిన తర్వాత సంప్రోక్షణ చేసి మళ్ళీ అయితే వదులుతారంట అండి. ఇదిగోండి ఎదురు స్తంభాలు అయితే తిరిగాయి, అవన్నీ ఉన్నాయి. అసలు 18 అంబడి చూసారా ఎంత ప్రశాంతంగా ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు. మేము కూడా అయితే వెళ్తున్నాం. చిన్న క్లిప్పింగ్ ఇలా అయితే మీకైతే చూపించి ఎదురు ఎలా ఉంది ఏంటని మేము కూడా అయితే స్టార్ట్ అవుతాం అన్నమాట. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి ఇంకా మేము కూడా అయితే వెళ్ళి 18 మెట్లు ఎక్కి అయ్యప్పనైతే దర్శనం చేసుకోవటమే తరువాయి. பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே అయ్యప్పో. ఇదిగోండి మనమైతే పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగో ఇది ధ్వజస్తంభం చూసారా ఎంత పెద్దదో. మొత్తం బంగారంతో తాపడం చేసిందండి. ఎంత బాగుందో చూడండి. గుడి అయితే తత్వమసి అని రాసింది కదా, హిందీలో రాసింది. ఇదిగోండి తత్వమసి. ఇదంతా కూడా బంగారు తాపడం చేపించి ఉంచిన గుడి అనమాట. చాలా అద్భుతంగా ఉండింది గుడి మాత్రం. ఆ విగ్రహం కూడా చిన్న విగ్రహం అనమాట, కానీ చాలా అద్భుతంగా ఉండింది. ఇక్కడ విగ్రహం వచ్చేసి ప్రతిష్ఠించింది పరశురాముల వారు అనమాట. పరశురాముల వారు స్వయంగా ఆయన స్వస్థాలతో ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట. లోనుంది అయ్యప్ప స్వామి విగ్రహం. ఇదిగోండి ఇదంతా గుడి ఆవరణం అనమాట. ఇది బ్యాక్ సైడ్. ఇది గుడికి అయ్యప్ప స్వామి గుడికి వెనకమాల సైడ్ అనమాట. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. గుడి అంతా బంగారు తాపడం చేపించింది. చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. జనం అయితే చూసారా ఎంతమంది ఉన్నారు. ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి ఈ పెయింటింగ్ శబరిమలలో ఎక్కడ ఉందో కామెంట్